తెలంగాణ శ్యామ్ని ఇప్పుడే రిలీజ్ చేశారు. సో నిన్న ఉదయం 3 గంటలకు అరెస్ట్ చేసి మొత్తానికి సిటీ అంతా తిప్పేసి మళ్ళీ ఉదయం 6 గంటలకి స్టేషన్లో కస్టడీలో ఉంచి ఇప్పుడే రిలీజ్ చేశారు. మరి ఈ అరెస్ట్ని శ్యామ్ ఏ విధంగా చూస్తున్నాడు, దీన్ని ఖండిస్తున్నాడా, అసలు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శ్యామ్. నమస్తే. ఎలా బాగున్నాను. సో గత రాత్రి 3 గంటల సమయంలో మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇప్పుడు రిలీజ్ చేశారు. టైం చూస్తే 6 కూడా దాటిపోయింది. ఓకే, దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. మేము ప్రజల తరపున మాట్లాడుతూ ఉంటే, మా తెలంగాణ గురించి మాట్లాడుతుంటే, మా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మా తెలంగాణ వ్యాపారస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే మాట్లాడొద్దని స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జేఏసీగా ఏర్పడి బంధుకు కాలిస్తే మా ఇంటికి అర్ధరాత్రి వచ్చి డోర్లు కొట్టి తలుపులు కొట్టి ఇంట్లో ఆడోళ్ళు ఉంటే ఇబ్బంది పెట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి నాకు అర్థం కాదు. అంతకుముందు ఒకసారి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోన్ చేస్తే వెళ్ళాను, సహకరించాను, బాబు ఎక్కడుంటావు, ఏం చేస్తావు, ఇంకా అంటే అన్నీ చెప్పాను. ఇంకెన్నిసార్లు అరెస్ట్ చేస్తారు? ఒకేసారి సంబరాన్ని చంపరు, ఇక అయిపోయింది కదా, మీకేం కొత్త కాదు కదా, చాలా మందిని చంపారు. ఏంది దుర్మార్గం? ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, మా అమ్మ ఏడుస్తుంది. ఏమైనా ఇబ్బంది పెట్టిరా? పోలీసు వాళ్ళు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. అదే వాళ్ళు తీసుకొని వాళ్ళు పెట్టుకుంటే ఇప్పుడు బాధపడతారు కదా బ్రదర్. పోలీసులు వచ్చి తలుపులు కొట్టి అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి అటు పృథ్వీవన్ను ఇటు నన్ను ఏమన్నట్టు మేము దేశాన్ని తీసుకున్న దొంగలమా? దేశాన్ని తీసుకుని దొంగలు ఉన్నారు, బ్యాంకులో లూటీలు పెట్టి టోపీలు పెట్టిపోయినారు, వాళ్ళని కదా పట్టుకోవాల్సింది. మేమేం పాపం చేసాం? అరే ఇక్కడ ఒక సామాజిక సమస్య గురించి, ఒక మన తెలంగాణ అస్తిత్వం గురించి, దీనికోసం కదా మేము మాట్లాడేది. తెలంగాణ ఉద్యమంలో మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు మాకు కావాలని కొట్లాడాము. 10 ఏళ్ళ పాలనలో జరిగిందా జరగలేదా పక్కన పెడితే రాజకీయ నాయకులు నువ్వా నేనా అని డామ్డుమా అధికారులు చెలాయిస్తూ ఉన్నాయి. ఒక పక్కన నార్త్కు సంబంధించినాడు గుజరాత్ మార్వాడి రాజస్థాన్ సాప కింద నీరులాగా ప్రతి గ్రామానికి పాతుకుపోయి అన్ని కుల వృత్తులను ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నాడు, కులం పేరుతో కొడుతుండు, పండ్లు రాళ్ళ కొడుతుండు, రక్తం వచ్చేలాగా చెవుల పంటి కొడుతుండు. ఇన్ని దాడులు చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా మాట్లాడేటువంటి మాలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు దాడి చేసిన వాళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు, కనీసం అంటే కంప్లైంట్ కూడా తీసుకోలేదు కదా. అదే కంప్లైంట్ తీసుకున్నారు, ఎస్సీ అట్రాసిటీ కేసు అయింది, ఆయన వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నాడు. రైట్, ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఊర్లో ఏదో ఒక పెద్ద విషయం బ్రదర్, పక్కన పెడతాం, అందరికీ తెలిసిందే. మేమంటున్నా దాడి గురించి మేము అక్కడి నుంచే మొదలైంది ఉద్యమము, అందుకోసమే గో బ్యాక్ మార్వాడి అంటున్నాం అనేది నేను చెప్పాను అక్కడ లేదుగా బ్రదర్. ఎప్పటి నుంచో లేవనెత్తుతా ఉన్నాం మేము మా సంస్కృతి పైన, మా సాంప్రదాయాల పైన, ఓకేనా, మా నేల పైన ఒక రకమైనటువంటి ఆధిపత్యం జరుగుతూ ఉన్నది. నార్త్కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, భూస్వాములు ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు, రకరకాల కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ కంపెనీలలో, పరిశ్రమలలో మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ వృత్తుల్ని కూడా మీరు కాజేస్తూ ఉన్నారు. నేను చెప్పడం కాదు, స్వర్ణకారులు చెప్తా ఉన్నారు. ఊర్లో దుకాణం కోంటలో కొంటుంటే మీరు పెట్టుకుంటా ఉన్నారు. ఈ ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ అయిందని మీరు అంటున్నారు. అవును, కేవలం మొన్న మోండా మార్కెట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఇంత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఇప్పుడు ఒక పెద్ద చర్చలాగా మారింది. ఇప్పుడు బంధు కూడా పిలుపునిచ్చారు, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అదే బ్రదర్ నేను ఏమంటున్నానంటే ఇన్ని రోజులు లేదందుకు, ఇన్ని రోజులు ఎందుకు లేదు? ఇది ఉంది బ్రదర్. కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేయలేదు, మాలాంటి వాళ్ళు బలంగా వాయిస్ వినిపించడము. కొన్ని మీడియా ఛానల్స్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా, కొన్ని మీడియా ఛానల్స్ సహకరించడము, ఓకేనా, ఈ రకంగా మమ్మల్ని ఏమంటారు ఇబ్బందులు పెడితే మా సమస్యలను వేరే ఛానల్కి వెళ్ళి చెప్పుకోవడము. కొంతమంది మార్వాడికి సంబంధించిన వ్యక్తులు మాకు ఫోన్ చేసి ధమ్కియడము, ఆ కాల్ రికార్డ్స్ బయట పెట్టడము. మీరు పుండు మీద కారం చల్లినట్టు పెద్దగా చేశారు దీన్ని. ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు దీనికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ ఈరోజు బంద్లో పాల్గొన్నారు. మొబైల్ షాపు యూనియన్స్ అందరూ ఉప్పల్లో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, హైదరాబాదు, నల్లగొండ, అన్ని జిల్లాలలో స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే బంద్లో పాల్గొన్నారు. ఉస్మానియా విద్యార్థులు కదా, జేఏసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అందరూ కలిసి, తెలంగాణ విద్యార్థులు అందరూ కలిసి కదా ఓ జేఏసీ ఏర్పడి బంద్కు కాల్ ఇచ్చింది. సో ఈరోజు తెలంగాణ ఓయూ జేఏసీ వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. మరి ఈ విషయంలో రేపటికి మీరు కూడా ఏమైనా బంద్కు పిలుపునివ్వబోతున్నారా? 100% బ్రదర్. ఇక్కడ నుంచి రోజు బంద్లు, ధర్నాలు, సమ్మెలే ఉంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎవరి కన్సర్న్లో పనిచేస్తా ఉన్నావు? అరే ఆయన వచ్చి డీజీపీ గారికి లెటర్ ఇచ్చాడో లేదో, వచ్చినోడేమో 3 గంటలకు, ఉద్యోగనేమో అర్ధరాత్రి 12 గంటలకు. తిట్టినోడు కదా అరెస్ట్ చేయాల్సింది.
తెలంగాణలో తాగుబోతులు, తెలంగాణలో పేమెంట్ తిని తాగుతారు, పని చేత కాదు, ఇటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని కదా అరెస్ట్ చేయాల్సింది. తెలంగాణలో ఏం లేదు బ్రదర్. ఇక అంతే. అప్పుడే నరేంద్ర మోడీ గారు ఫోన్ గుజరాత్ మార్వాడి వాళ్ళు చెప్పిండ్రు, సారు ఇక్కడ లేవనెత్తుతా ఉన్నారు, పలానా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అంతే ఇక చంపే సార్. ఒక్కటి చంపడం ఒక్కటే తక్కువ ఉంది మమ్మల్ని. నరేంద్ర మోడీ గారు ఒకటే గుర్తుపెట్టుకో బండి సంజయ్, గుర్తుపెట్టుకో బండి సంజయ్. మీ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా, జేపీ నడ్డాలకు నువ్వు బానిస కావచ్చు, మేము తెలంగాణ ప్రజలం మీకు బానిసలం కాదు. చట్టం తన పని తను చేస్తే అందరికీ సంతోషమే, మేము కూడా గౌరవిస్తాం చట్టాన్ని. కిచ్చిన వాళ్ళం కదా అరెస్ట్ చేయాలి. అరే వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఆత్మహత్యలు. ఇప్పుడు వీళ్ళందరూ నేను పిలిచాను బ్రదర్. రోడ్లు ఎక్కిన వాళ్ళంతా పోరాటం నిన్ననే కదా మన కోమటన్నలు మొత్తం ఎల్బీనగర్ దగ్గర రోడ్డు ఎక్కి బ్యానర్ పట్టుకుని ధర్నాలు సమ్మెలు పాల్గొన్నది. మొన్న అమ్మన్ గారు పిలుపునిస్తే ఓ సమస్య కొలిక్కి వచ్చింది కదా, అంటే ఓ సమస్య పరిష్కారం వచ్చింది కదా. నువ్వు ఈరోజు మొబైల్ యూనియన్కి సంబంధించినటువంటి వ్యక్తులు నువ్వు చెప్పావా? అందరిలో చైతన్యం వస్తుంది. ఇలా మీడియా కూడా ఆఖరికి అసలు డిజిటల్ మీడియా ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఈ అస్తిత్వ ఉద్యమాన్ని అంటే ఆ విధంగా బలపరుస్తా ఉన్నాయి. ఈరోజు అంటే మీరు అన్నట్టు జాతీయ పార్టీలే మార్వాడీలకి సపోర్ట్ చేస్తున్నాయని అంటున్నారు. అవును. కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కొందరు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసుకొని, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసుకొని, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసుకొని తెలంగాణ దగ్గర చందాలు ఉన్నటువంటి తెలంగాణ పార్టీయే మీకు సపోర్ట్ చేయట్లేదు. ఇంకా రేపటి రోజున ఎవరు చేస్తారు? ఆ తెలంగాణ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిందో అది భారత సమితి అయింది కదా, ప్రాంతీయవాదం మీద ఇప్పుడు లేదు కదా. మేమేమంటాం, ఇది రాజకీయ మీ మద్దతు మేము అడిగాము ఏమన్నా? మాకు ప్రజల మద్దతు ఉంది, రాజకీయ పార్టీల మద్దతు మాకెందుకు? 4 కోట్ల మంది ప్రజలు మా వెనకాల ఉన్నారు. మీ పార్టీలో 10 కుమ్ములాటలు అధికారం కోసం, నువ్వు ఇంత చేసి నువ్వు ఇంత తిన్నావని ఆయన ఇంత తిన్నాడని నువ్వు ఈటల రాజేంద్రను బహిరంగంగా ఆరోపించుకుంటారు. బీజేపీ పార్టీలో 10 కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో 10 కుమ్ములాటలు, బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు. వాళ్ళకి కావాల్సిన పైసలు ఈ మార్వాడి సేట్లు, గుజరాతీ నాయకులు డబ్బులు ఇస్తారు బ్రదర్. వీళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన లేరు వీళ్ళు. సో ఈ రోజు మీరు కేవలం మార్వాడి గో బ్యాక్ అని ఒక నినాదంతో గలమెత్తారు. కేవలం మీరు గలమెత్తారన్న ఒక దాంతో ఈరోజు మిమ్మల్ని రోజంతా అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. రేపటికి ఇదే గలం మీరు ఇలాగే కొనసాగిస్తా అంటున్నారు. రేపటి పరిస్థితి ఏంది? పరిస్థితి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు అదే అరెస్టే చూసినాం. రేపటి మరి శ్యామ్ పరిస్థితి థ్రెట్ ఉండొచ్చు కదా. నేను ఇలా చూస్తుంటే శ్రీకాంత్ చారి అలా కాలుతో చనిపోయాడు బ్రదర్. ఈ నేల, ఈ భూమి, ఈ నీరు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు బాగుండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు మన భావితరాలు బాగుండాలని ఆయన చనిపోయాడు. ఆయన త్యాగం కంటే మన 4 నెలలు జైల్లో ఉంటేనో మనం ఇదా బ్రదర్. కొన్ని వందలాది వేలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంత బ్రదర్? ఈ నేల కోసం నువ్వు ప్రాణత్యాగం చేయలేవా? నేను కూడా చేస్తా. దాంట్లో ముందే నన్ను చంపాలనుకుని నేనేమంటున్నా, ఎక్కడికో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి సవాలు విసురుతా ఉన్నారు కదా, ఏడున్నో చెప్పురా సంతా పుడుస్తూ ఉంటారు. చెప్పురు టైము డేటు చెప్పురు, నేనే వస్తా, ఒక్కడే వస్తా. నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చుకోండి, జేపీ నడ్డా గారిని తీసుకొచ్చుకోండి, అమిత్ షా గారిని తీసుకొచ్చుకోండి. వాళ్ళు కాకపోతే కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని ఎంత చంపుతారో చంపుకోండి. తెలంగాణ అసలు బెదిరింపులో భయపడ్డు బ్రదర్. నేనేమంటా అంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలతో కొట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు తిరగబడుతున్నారు కదా, ఇది వాంటెడ్ గా చేస్తున్నారు. సౌత్ ఇండియా తెలంగాణలో ఉండకుండా చేయాలనేది ఒక పెద్ద రాజకీయ కుట్ర అని చెప్పేసి ఇదంతా కొన్ని లెఫ్టిన్స్ అంటే కమ్యూనిస్టులు అంతా కలిసి ఇది వాంటెడ్ గా చేస్తున్నారు అని చెప్పేసి మార్వాడీలు గొంతెత్తుతున్నారు కదా. సరే బ్రదర్, నేను కమ్యూనిస్ట్ అనుకున్నాం, నేను కాంగ్రెస్ అనుకున్నాం, నేను బీజేపీ అనుకున్నాం, నేను ఏదో ఒకటి అనుకున్నాం బ్రదర్. రోడ్లు ఎక్కిన వాళ్ళంతా కమ్యూనిస్టులా బ్రదర్? రోడ్లు ఎక్కిన వాళ్ళంతా పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళ కాదుగా బ్రదర్. అరే నేను ఒక సామాజిక ఉద్యమకారుడుగా ఒక విషయాన్ని లేవనెత్తాను, నేను ఒక్కడే లేవనెత్తానా? దాని ఏమంటారు, ఎప్పటి నుంచో ఈ విషయం మీద పనిచేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎంఎస్ గోపీనాథ్ సార్ ఉన్నాడు, గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు, డాక్టర్ జిలకర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, పీరమర్తి రవి గారు ఉన్నారు, పృథ్వీరాజ్ అన్న ఉన్నాడు, తెలంగాణ విఠల్ అన్న ఉన్నాడు, పాషమ యాదగిరి అన్న ఉన్నాడు, హరగోపాల్ సార్ మొన్న మాట్లాడాడు, మన ఏమంటారు రెడ్డి సార్ మన రచయితల సంఘం ఆయన కూడా మాట్లాడారు, పాస్నూరు రవీంద్ర అన్న మాట్లాడాడు. వీళ్ళు విద్యార్థులు సంఘాన్ని పిలుపునిచ్చాయి. మాల, మాదిగ, ముదిరాజు, యానాది ఇటువంటి కులాలు, సంబంధ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తెలంగాణ ప్రజలందరూ ఒక మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ తప్ప మిగతా వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఏమంటారు ఈ వాదాన్ని సమర్థిస్తూ ఉన్నారు బ్రదర్. అంటే నిన్న విన్నాను ఒక ప్రముఖ ఛానల్ నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, తెలంగాణ శ్యామ్ తెలంగాణ కాదు తమిళోడు అని చెప్పేసి. మీది ఎవరు బ్రదర్?
మాది అప్పరాజుపల్లి, మహబూబాబాద్ దగ్గర. మా ఊరు తెలుసా నీకు? మా ఊరు పక్కనే. మీ ఊరు పక్కనే కదా, మరి నువ్వే చెప్పు ఇక. షాక్ అయినా దీని. ఇప్పుడు అది ఒక పార్టీ, ఆ పార్టీలో నేను ఉన్నా. పిచ్చోళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు పిచ్చోళ్ళ చేతికి రాయిస్తే ఏం చేస్తాం అనే కొట్టు. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడానికి ఏం చెప్పినా కానీ వేస్ట్. ఎంతసేపు నీ మైండ్ గుజరాత్ వాళ్ళు మంచోళ్ళు, రాజస్థాన్ వాళ్ళు మంచోళ్ళు, మార్వాడీళ్ళు మంచోళ్ళు అనేటువంటి మత్తులో ఉన్నావు కదా. నేను ఎంత చెప్పినా నువ్వు నమ్ము. నేను అంటున్నా సింపుల్గా, ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎక్కడిది బ్రదర్? ఇది ఈ తెలంగాణలో పుట్టిందా? వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినట్టు ఆంధ్రలో పుట్టినటువంటి పార్టీ? తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టినట్టు ఆంధ్రప్రదేశ్లో పుట్టిందా? తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ పుట్టిన పార్టీ? యాండో ఉత్తరప్రదేశ్లో పుట్టింది. ఆయన పేరు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన పేరు ఏం పేరు మరి, అంత్యోదయ సిద్ధాంతం ఉంటుంది. ఆయన అన్న పుట్టింది. పోండి, నేను తమిళనాడు పోతా, మీరు వెళ్ళిపోండి రా. ఇట్లా మాట్లాడేటప్పుడు మీరు ఏమంటారు, మన ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోండి. పిచ్చి మాటలు మాట్లాడతారు వీళ్ళు. అదొక రాజకీయ పార్టీ, దాని నుంచి నేను పోటీ చేశా. ఈ నేల మాది, మా తాతలు ముత్తాతలు. నువ్వే చెప్పావా బ్రదర్? నేను మళ్ళీ చెప్తున్నా, ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబు నగర్ అనే చిన్న పల్లెటూరు మాది. అడవులు ఉంటుంది మా ఊరు. మా ఊళ్ళోకి అటు పోతే మళ్ళీ అటు పోవడం ఉంటుంది, ఇటే రావాలి ఎవరన్నా అంటే వన్ వే ఉంటుంది. నీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఇదంతా వ్యక్తిని టార్గెట్ చేసి ఏదో చేయాలన్నటువంటిది ఇది నా పోరాటం కాదు బ్రదర్. ఎందుకు రుద్దుతారు వేరే తమిళ వ్యక్తి అని మిమ్మల్ని ఎందుకు? నాకు హ్యాపీ, నేను హ్యాపీ. నేను తమిళ వ్యక్తి అంటే సంతోషం. గుజరాత్ ఉన్నానులే, నేను బతికిపోయినా. గుజరాత్ లేకపోతే ఉత్తరప్రదేశ్ అంటే నేను బాధపడేటోను. కానీ తమిళ వ్యక్తులు అంటే నాకు కొంచెం సంతోషంగానే ఉంది. ఇంకా రాయం. ఆంధ్రప్రదేశ్ అన్నా సంతోషమే, కేరళ అన్నా సంతోషమే, కర్ణాటక అన్నా సంతోషమే, మహారాష్ట్ర అన్నా సంతోషమే, ఛత్తీస్గఢ్ అన్నా సంతోషమే. ఆ ఉత్తరప్రదేశ్ గుజరాత్ మానలేదు నాకు బతికిపోయాను. ఇంకేదన్నా సంతోషమే. కాబట్టి ఇటువంటి చేయకండి. అదొక రాజకీయ పార్టీ, దాని నుంచి నేను పోటీ చేశాను, దాంట్లో పనిచేశాను, దాంట్లో అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాను. దాన్ని చుట్టే చర్చ తిప్పాలని కూడా చెప్పండి, వేడికి రావని చెప్పండి. ఓ ఛానల్ అయితే పొద్దున్న లేస్తే షాము ప్రశ్నలకు దడుచుకున్నా పలానా జర్నలిస్టు అంట. నువ్వు జర్నలిస్టు తొక్క, నువ్వు గుజరాత్ బానిసవు, నీ ఛానల్ గుజరాత్ ఛానల్, నీ ఛానల్ మార్వాడి ఛానల్. నువ్వు జర్నలిస్టువేనా? నువ్వు తెలంగాణ జర్నలిస్టువా, గుజరాత్ జర్నలిస్టువా? మార్వాడిలో డబ్బులు తీసుకొని పిచ్చి తమ్నల్స్ వేసుకుంటూ జర్నలిస్టు ప్రశ్నలకు దడుచుకున్న తెలంగాణ శ్యామ్ వాళ్ళని అవమానించాడు. ఎక్కడ సమస్య మాట్లాడరా నాయన అంటే అవమానము, నక్కకు నాగలు కానీ సంబంధం లేకుండా మాట్లాడతాడు, తమ్నల్స్ పెడతాడు. ప్రజాక్షేత్రంలో ఉన్నలో మీ ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. అంబేద్కర్ను చంపుతా బతుకున్నప్పుడు తుపాకీతోని అన్న వ్యక్తిని తీసుకొచ్చి ప్యానెల్ కూర్చోబెడతాడు. వినండి, వ్యభిచారం చేస్తారు దళిత మహిళలు అన్నటువంటి ఒక ఆమెను తీసుకొచ్చి కూర్చోబెడతాడు ప్యానల్లో. స్పష్టంగా అక్కడే అర్థమైంది కంప్లీట్గా వీళ్ళ ఛానల్ యాంటీ డెమోక్రసీ. అంబేద్కర్ వీళ్ళు రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు ఎక్కడైనా బతుకున్నట్టుగా. మన మార్వాడి అన్నలు మీ దుకాణాలలో ఫస్ట్ అంబేద్కర్ బొమ్మను పెట్టుకోరు. మీరు ఫస్ట్ దూరం చేయగానే అంబేద్కర్ బొమ్మ అయిన వాళ్ళనే బతుకుతున్నాం. ఓకేనా? మీరు ఇట్లా అంబేద్కర్ అవమానించినటువంటి వ్యక్తులు ప్యానల్లో కూర్చోబెట్టుకొని జర్నలిస్ట్ ప్రశ్నలకు దడుచుకున్న తెలంగాణ శ్యామంట. మీ తాతలకే దడుచుకోలేదు, మీరు నీకైనా దడుచుకుంటారు. కాబట్టి ఇది కాదు మా సమస్య. ఇక్కడ ఇది ఒక సాంఘిక ఆర్థిక తెలంగాణ అస్తిత్వ ఉద్యమం. దీనిపైన మీ స్టాండ్ ఏందో చెప్పండి, దీనిపైన డిబేట్ పెట్టండి. మేధావులు మాట్లాడుతున్నారు, రైట్, నా స్థాయి మీది కాకపోవచ్చు, నాకంటే గొప్ప స్థాయిలో ఉన్నారు కదా. నాది చిన్న పాత్ర అనుకున్నాను, కాదనంటలే. శ్యామ్ నీకు తెలియదని అంటారు కదా సార్, తెలిసిన వాళ్ళతోనే మాట్లాడండి. అంతేగాని ఉద్యమాన్ని అణచివేయాలని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి నరేంద్ర మోడీ గారితో, జేపీ నడ్డాతో, అమిత్ షా గారితో, ఇక్కడికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఇంట్లో ఆడోళ్ళు మగోళ్ళు ఏం చూడకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేపిస్తాం. పోలీసు వాళ్ళు ఏమనలే. కాబట్టి ఏంటంటే ఇదంతా ఒత్తిడి, ఎంత టైం వేస్ట్ కదా. ఈరోజు నేను వేరే పని మీద వెళ్ళాలి, తెలిసిన అన్న చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, రాత్రి అంతా నిద్ర లేదు. ఇలా ఇబ్బంది పెట్టడం, ఇటువంటి ఇబ్బందులు సీమాంధ్రులు చాలా పెట్టారు, అన్ని తట్టుకున్నాం. కాబట్టి ఇటువంటి పిచ్చి మానుకోండి. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ నేల మాది, ఈ వనరులు మాయి. ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టినా పెట్టుబడులు పెట్టినా మా బిడ్డలకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తుల్ని గవర్నమెంటే కార్పొరేషన్ లోన్లు ఇచ్చి ప్రోత్సహించాలి అని అంటా ఉన్నాం. ఇది మా ప్రధాన డిమాండు.
ఇప్పుడు స్థానిక వ్యాపారస్తుల చట్టం కూడా తేవాలని మేము ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం కదా. గో బ్యాక్ మార్వాడి అంటే ఆంధ్రలో వెళ్ళిపో అంటే ఇంగ్లీష్లో ఏంటి బ్రదర్ అర్థం చెప్పు. గో బ్యాక్ ఆంధ్ర అంటే ఆంధ్రలో వెళ్ళిపోయారా? హైదరాబాద్లో అడుగులు ఉన్నారు వాళ్ళు, మన అన్నలా కలిసి మనతో బతకట్లేరా? బతుకుతున్నారు కదా. వీళ్ళు సెంటెన్స్ తీసుకొచ్చి గో బ్యాక్ మార్వాడి ఏంద్రా, మనందరం హిందువులం రా, బంధువులం రా, మనోడు అక్కడ బతకట్లేరా, ఇక్కడ బతకట్లేరా అంటారు. బతుకుతుర్రా నాయన, దాడులు చేయట్లేరు, కులం పేరు తిట్టట్లేరు, కొట్టట్లేరు, బలవంతంగా సంస్కృతిని రుద్దట్లేరు. చెప్పుకుంటూ పోతే శాంతాడుతుంది మీ చరిత్ర. ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయి. నకిలీ ఫోన్లు అమ్ముతారు, నకిలీ పైపులు అమ్ముతారు, 2 నెంబర్ దందా చేస్తారు, జిఎస్టీలు కట్టరు, సెంట్రల్ ట్యాక్సీలు కట్టరు, స్టేట్ ట్యాక్సీలు కట్టరు, డిజిటల్ పేమెంట్లు చేసుకోరు, రసీదులు లేరు. ఏమైనా కొంటే ఒక్కడొస్తే పాపం ఊర్లో మొత్తం జ్వరమంటే ఇప్పటి నుంచి చెప్తాం. సో మొన్న మాధవిలో ఇక్కడ రోహిణ్యలు ఎందుకు తరిమి కొట్టడం లేదు, ఇప్పుడు మార్వాళ్ళు ఎందుకు పడ్డామని చెప్పేసి వాళ్ళని తరిమి కొట్టాల్సింది నరేంద్ర మోడీ గారు కదా. 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు నరేంద్ర మోడీ సారు. నేను వచ్చినాక అన్ని దాడులే. వాళ్ళని పట్టుకోవాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ సార్ కదా. నేను 100 సార్లు చెప్పినట్టు కాదు బ్రదర్. నేను కేంద్ర మంత్రినా? వాళ్ళకి చేత కాలేదేమో ఇలా అట్లా అనొద్దులే. వాళ్ళు చాలా పనివంతులు. వాళ్ళు పనివంతులు కాబట్టి వీళ్ళ 11 ఏళ్ల పాలనలో ఏకంగా పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు. మొన్న టూరిస్టులు పోతే వాళ్ళు చనిపోయారు. ఇంతవరకు పట్టుకోలే. ఆ ట్రంప్ ఏమంటే చెప్పింది కదా, ఏదో కథం రాహుల్ గాంధీ చెప్పినట్టు కథం అని కూడా ఆపేశాడు. మొత్తం జవాన్లు యుద్ధం చేస్తే నరేంద్ర మోడీ ఫోటోలు వేసుకుని పెట్రోల్ పంపాలి. ఈనాడు తుపాకీ పట్టుకొని పోయి బార్డర్లో శత్రువులను కలిసిండా? ఈయనకి ఏం సంబంధం? సరే సంబంధం అనుకున్నాం, ఇంకేంది మరి? ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తాను మరి, ఇంకా ఉంది కదా. చెయ్యి యుద్ధం, ఎందుకు ఆపినావు? ఇటువంటి రాజకీయాలు చేయకండి. మేము రాజకీయాలు చేయట్లే. ఇక్కడ తెలంగాణ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వీటి మీద చేయండి. మాధవీలత గారికి రాజకీయాలు తెలియదు, ఆమె గురించి మాట్లాడి వేస్ట్ బ్రదర్. అది నా స్థాయి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవీలత వదిలేండి, రోహిణ్యలను తరిమిద్దాం అన్న విషయంలో మీరేమంటారు? 100% తరిమేయాల్సిందే. వాళ్ళని కేంద్ర ప్రభుత్వం పట్టుకోవాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందే. బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా? నేను సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తా. వాళ్ళని పట్టుకోకుండా శాలువా కప్తా. మీకు చేత కాకపోతే దీపోండి, నన్ను ప్రధానమంత్రి కూర్చొని కూర్చోబెట్టడం గంట సేపట్లో పట్టుకుంటా, గంటల్లో పట్టుకుంటా. పట్టుకోకపోతే నన్ను రాళ్ళు తీసుకొని ఉంటుంది. నరేంద్ర మోడీ గారిని దీపోమన్నాను, గంటలు పట్టుకుంటారు. నేను ఈ ఉద్యమం రేపటికి ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను? వీళ్ళు గుండె మీద కారం జరిగినట్టు మమ్మల్ని, మేము ఎవరిని కొట్టిన వాళ్ళం కాదు, తిట్టిన వాళ్ళం కాదు బ్రదర్. ఒక వెధవ వచ్చి మమ్మల్ని తాగుబోతులు అంటాడు, తెలంగాణ వాళ్ళకు పని చేత కాదు అంటాడు. మేము పొద్దుగాల 5 గంటలు వేస్తాం, 10 దాకా ఏమంటారు వ్యాపారం చేస్తాం, మేము చాలా పనివంతులం, మా వల్ల జీడిపి పెరిగింది, అందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ తెలంగాణ అందరిదే అంటుండు. తెలంగాణ అందరిదే, అయ్యా జాగిరి కాదు. తెలంగాణలో తింటావుతా అంటే అట్లనే అన్నారు. అప్పుడు కూడా మమ్మల్ని సీమాంధ్రుడు హెచ్చరించడం, మీరు ఏమన్నా గోల్కొండ రాళ్ళు మోసిరా, చార్మినార్ సున్నం వేసిరా, రామప్ప చెరువులు కట్టిరా, కాకతీయులాగా మీరు నాగరికత నిర్మించి మాకేమో నడవడిక నేర్పించిరా? ఏంది మీ పాత్ర? 5 గంటలు వేస్తావా? మా జిహెచ్ఎంసీ కార్మికులు 3 గంటలు వేస్తారు. నీ షాప్ ముందు పడ్డటువంటి చెత్త చెదారం ఏడవకపోతే నీ దుకాణంలోకి ఎవ్వడు రాడు. ఆడు కదా పనివంతుడు, వాడికి కూడా ప్రతిభ ఉన్నది. నువ్వు ఊడురా, నీ దుకాణం బంద్ చేసుకొని 1కి 2 పోయింది ఎత్తురా, మోరీలో సాపు చేద్దురా, మోరీలు సాపు చేద్దురా. మీరు ఏసీ రూములలో కూర్చుంటూ లక్షలు కూడగట్టుకుంటూ అన్ని నకిలీ దందా 2 నెంబర్ దందా చేసుకుంటూ దాడులు చేసుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ రాజకీయ నాయకులకు డబ్బులు ఫండ్ చేస్తూ మాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తూ వాడు ఫోన్ చేస్తాడు. పుత్రసేన అంట, పుత్రసేన. ఏం పుత్రసేన? ఈ సంఘం పేరే సంఘం చెప్పరాట్లేదు. ఏదైనా పుత్రసేన ఉండొచ్చు బ్రదర్. నన్ను తెలుగు మాట్లాడమంటాడు, ఇలా తెలుగు సంఘం మాట్లాడరాట్లే. నేను అద్భుతంగా మాట్లాడతా తెలంగాణ యాసను భాషను, తెలంగాణ మాండలికాన్ని. ఈ నెల కదా ఎస్ మేము అదే చెప్తున్నాం. మీరు ఇగో బ్రదర్ రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఒక నిజం మీకు తెలియదేమో. రాళ్ళ దెబ్బలు తిన్నాం, తుపాకీ గుండెలు చూపించినాం, అర్థమైందా? కాబట్టి మీరు అనవసరంగా గెలికారు. మీరు ఇది అప్రజాస్వామ్యం. ఇది ఏమంటారు, ఈ అరెస్టుని ఖండించినటువంటి మేధావులు అందరూ చాలామంది ఉన్నారు. నిజంగా సోషల్ మీడియాలో నాకు అండగా నిలబడ్డటువంటి ఉద్యమానికి ప్రభుత్వం ఒకవేళ
స్పందించకపోతే, సపోర్ట్ చేయకపోతే ఏంది పరిస్థితి? ఉద్యమాన్ని ఎట్లా తీసుకెళ్తారు? స్పందించేదాకా ఇలాగే అరెస్టులు కొనసాగితే మీలాగే ఇంకా చాలా మంది వచ్చి గలం విప్పితే అందరిని కూడా అరెస్ట్ చేస్తా ఉంటే పరిస్థితి ఏంది? 4 కోట్ల మందిని అరెస్ట్ చేస్తే ఏ జైల్లో పెడతావు బ్రదర్? ఎంతమంది పోలీసులు సరిపోతారు బ్రదర్? నాకు అర్థం కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అవుతారు. ఆంధ్రాలో కూడా ఈ ఉద్యమం మొదలైంది. వాళ్ళు ఒక 5 కోట్లు ఉన్నారు. 4 కోట్లు 5 కోట్లు 9 కోట్ల మంది రోడ్లు ఎక్కుతారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు? ఎంతమందిని జైల్లో పెడతావు? ఎంతమందిని ప్రాణాలు తీస్తావు? నీ తుపాకీ గుండు సరిపోతాయా? నరేంద్ర మోడీ గారికి మూటలు ముట్టినాయి కదా ఇక్కడి నుంచి. ఎన్ని మూటలు ముట్టినా కానీ ఈ ప్రజల్ని కొనగలుగుతావా? నరేంద్ర మోడీ గారిని కొనరేమో మార్వాడీలు, మమ్మల్ని కొనగలుగుతారా? తెలంగాణ ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రజలను కొనగలుగుతారా? కొనలేరు కదా. కాబట్టి మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడున్నటువంటి ప్రభుత్వంతో ఫైట్ చేసుకుంటా ఉన్నాం. దానికో నినాదం పెట్టుకున్నాము. మీరు ఎందుకంత ఫీల్ అవుతున్నారు? మీ వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మీతో కాదు మాకు పంచాయతీ. మీ హృదయం అంత గాయపడితే మా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము ఎంత బాధపడాలి? మా తెలంగాణ బిడ్డలు శ్రీకాంతాచారి నా కూడా చెప్తా. తెలంగాణ ప్రజలందరూ మనిషి కదా. ఇంతకుముందు మీరు ఒక అంటే ఈసీకే పార్టీ, అవును బ్రదర్, ఆ పార్టీ నుంచి మీరు పోటీ చేసినారు. అవును. ఆ పార్టీని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి జనాలకు తెలియడం కోసమే ఇది గో బ్యాక్ మార్వడి అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఈ నేల మీద కొట్టేసి చెప్తున్నా బ్రదర్, ఆ పార్టీని నేను తీసుకురాలే. నా మీద తప్పుడు ఆరోపణలు ఎవరైతే చేస్తారో వాళ్ళే తీసుకొచ్చి పెద్దగా చేసి ఉత్తర ప్రచారం కల్పించారు. నేను కోట్లు ఇచ్చినా కానీ నా పార్టీని ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని ఆ మీడియా ఎవరైతే చెప్పారో వాళ్ళ పేరు కూడా చెప్పలేదు. వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు, చేయమని చెప్పాను నేను ఎప్పుడు ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఉన్న బ్రదర్. నేను అనేక రకాల ప్రజా ఉద్యమం. ఇప్పుడు జాతీయ జెండా పట్టుకొని సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కొట్లాడినా. జాతీయ జెండా పట్టుకుంటే నేను తీవ్రవాదులతో నా చేతున్నా. మరి చేతిలో జాతీయ జెండా, ఆ వీడియోని టెలికాస్ట్ చేస్తుంది ప్రధాన మీడియా. నువ్వు చూసారా? జాతీయ జెండాను చేతిలో పట్టుకున్నా కదా. ఇది ఎక్కడ న్యాయం? అంటే బీజేపీ జెండా పట్టుకోవాలా? చూసారా మీరు? అవును బ్రదర్, నాకు నువ్వు తీసుకొచ్చిన చట్టం పట్ల అభ్యంతరం ఉన్నది. నేను అపోజ్ చేశా, వాళ్ళతో పాటు కలిసి ఉద్యమం చేశాను. తీవ్రం జాతీయ జెండాను పట్టుకున్న చేతుల సిఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కొట్లాడా. పక్కన టోపీలు పెట్టుకునేటువంటి ముస్లిమ్స్ ఉన్నారు. ఇదంతా దుర్మార్గం బ్రదర్. అన్ని ప్రజలు పసిగడతా ఉన్నారు. మీ బండారం బట్ట బయలు అయిపోయింది. ఒకటి ఏంటి ఇంకా ఏ విధంగా శ్రీకారం చుట్టబోతున్నారు ఈ ఉద్యమాన్ని ఫైనల్గా? ఇదే బ్రదర్, నేనేమంటున్నాను, ఇంకా పెద్ద ఎత్తున గెలికి మరి మీరు గెలికి పెద్ద రాచపండు అయినట్టు మీరు పెద్ద మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. నాకు బాధ లేదు. మా అమ్మ ఇంట్లో ఏడుస్తూ ఉన్నది, నాకు బాధ అనిపించలేదు. కానీ ఇది మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం, అస్తిత్వ పోరాటం. మా తెలంగాణ స్థానిక వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి విషయం. మేము ప్రభుత్వంతో కొట్లాడతాం, మీతో మాకు పంచాయతీ లేదు. ఓకేనా? మార్వడి రాజస్థాన్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ రాజస్థానీ గుజరాతీ వాళ్ళు ఉన్నారో, మీ వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. గ్రామాన పాకిపోయారు. ఇంతకుముందు చెప్పాను, మీకు కంపెనీస్ ఉన్నాయి. ఏదైతే ఢిల్లీ మిఠాయి వాలా, దాదూసు, హల్దీరాము, చిట్పటు, ఈ బికనీయర్ వాలా, ఇటువంటి స్వీట్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్, ఈ సందర్భంగా నేనేం చెప్తున్నాను, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షల్ని ముందుగా తెలియజేస్తూ, వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి నుంచి సాగు సామాగ్రి వరకు ప్రతిదీ ఓకేనా మన తెలుగు వాళ్ళ దగ్గరనే కొనండి. ఈ వినాయక చవితి శుభ సందర్భంలో మీ అందరికీ నేను తెలియజేసిందంటే, వినాయక చవితిని ఘనంగా చేసుకోండి, కానీ ప్రతి వస్తువు మన తెలుగు వాళ్ళ దగ్గరనే కొనండి, మన తెలుగు వ్యాపారుల దగ్గర కొనండి. గుజరాత్, మార్వాడి, రాజస్థానీ వ్యాపారుల దగ్గర కొనకండి. వాళ్ళు అమ్మేటివని నకిలీ ఏది కూడా కొనకండి అని చెప్తా ఉన్నాను. కాబట్టి మేము ఈ రకమైనటువంటి పోరాటం ఉంటుంది. అది వ్యక్తులతో మేము పోరాటాలు చేయవు. బంధువులు సందాలంటే ఏంటి బ్రదర్? ప్రజల గలాన్ని వినిపించడం, ఈ రకమైనటువంటి పోరాటం చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయి అడిగేటి? ఇవాళ రోజంతా మీరు స్టేషన్లో ఉన్నారు. అవును. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ. ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకు పోయినా, కేసుల పాలైనా, లాఠీ దెబ్బలు తిన్నా, చాలా అనుభవించిన. కానీ నాకు బాధ అనిపించిందంటే, నేను ఇంతకుముందే చెప్పా, ఇంతకుముందు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫోన్ చేశారు, రమ్మంటే వెళ్ళాను, విచారణ సహకరించాను. ఓ చిన్న ఫోన్ చేసి, బ్రదర్ నీ మీద పలాంటి సో అండ్ సో ఇలా ఉన్నది, పైనుంచి ఒత్తిడి ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు మా మీద ఒత్తిడి పెట్టారు, రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర ఆయన కూడా లొంగిపోయారు, కాబట్టి షాపు నీకు పోరాటం చేయొద్దు, నేను గొంతు నొక్కేస్తున్నాను, రమ్మంటే సరే సార్ నేను గుజరాత్ వాళ్ళకు వాళ్ళలాగా నేను కూడా బానిసనే అని వచ్చి లొంగిపోతా కదా. ఎందుకు నన్ను పొద్దునంటే ఆడపిల్లలు ఉంటే వచ్చి దనా డోర్లు కొట్టి, తలుపులు కొట్టి, బెల్లులు కొట్టి, నేను పాయింట్ కూడా వేసుకోలే. నన్ను కాదు, నేను 4th ఫ్లోర్లో ఉంటా బ్రదర్, కింది నుంచి పైదాకా అందరం లేపుకుంటూ వస్తున్నారంట.
వాళ్ళు భయపడతా ఉన్నారు. నిన్న 9 గంటలకే పలానా బిల్డింగ్లో ఉంటా అని తెలుసుకున్నారు. నాకేమో నరేంద్ర మోడీ కట్టించిన ఇల్లు లేదు, కేసీఆర్ కట్టించిన ఇల్లు లేదు, రేవంత్ రెడ్డి కట్టించిన ఇల్లు లేదు. ఆయనేమో జన్ధన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తాను ఆయన మోసం చేశాడు. వీళ్ళంతా రాజకీయ పార్టీలను మోసం చేశారు. మీకు కిరాయి ఇంట్లో ఉంటా నా 4th ఫ్లోర్లో వచ్చారు, చూశారు. నిన్న 9 గంటలకు వచ్చారంట. ఇవాళ ప్లాన్ చేసుకున్నారు. 3 గంటలకు వచ్చి దాని తన కొట్టారు. వచ్చిన వాళ్ళు వచ్చారు, నా ఇల్లు డైరెక్ట్ తెలుసుకొని రావాలి కదా. వచ్చిన మొత్తం కింద నుంచి పోయేదాకా అందరం డిస్టర్బ్ చేశారు. ఇదంతా నా హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన కదా ఇది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎక్కడిది? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, సరే ఓకే మీకు ఒత్తిడి ఉంది కదా, మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా, ఏదో గుణపాఠం అనుకుంటాం. మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. బండి సంజయ్ గుర్తుపెట్టుకో, కిషన్ రెడ్డి గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, మిగతా రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోండి. మీరు గుజరాత్ గులాంగిర్లకు అమ్ముడు పోయారు కదా, స్పష్టంగా మాకు అర్థమైంది. ఈ అక్రమ అరెస్టులో మాకు ఎందుకు అర్థమైంది. రైట్, మీకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. సో ఫైనల్గా తెలంగాణ శ్యామ్కి థ్రెట్ ఉంది. ఇప్పటికే మీకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి, కనపడ్డ కూడా చంపేస్తామనే విధంగా కూడా మాట్లాడారు. సో ఫైనల్గా ఏం చెప్తారు? నాకు థ్రెట్ ఉన్నా, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే బ్రదర్. నేను చెప్తాను, ఈ నేల కోసం 1000 సార్లు చచ్చిపోతాను బ్రదర్. నేను ఈ నేల కోసం, ఈ ప్రజల కోసం, ఈ తెలంగాణ కోసం 1000 కాదు 2000 సార్లు చచ్చిపోతా. వాళ్ళు చంపుతానంటున్నారు కదా, ఇంతకుముందు చెప్పా. ఎక్కడికి రావాలో టైము డేట్ చెప్పురి, నేను 100 సార్లు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా. పోలీసు వాళ్ళు చంపినా, నరేంద్ర మోడీ చంపించినా, ఎవరు చంపించినా నేను చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను సాదుకోవడానికి ప్రజలు ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఉస్మానియా జేఏసీ విద్యార్థులు ఏదైతే బంద్కు కాల్ ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్కు కారణమయ్యారో, బంద్లో పాల్గొన్నటువంటి వివిధ జిల్లా ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ నేను అభినందిస్తా ఉన్నాను. స్వచ్ఛందంగా మీ అంతటా మీరే బంద్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ బంద్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన హక్కుల కోసం, మన తెలంగాణ కోసం, మన తెలంగాణ కులాల కోసం, మన తెలంగాణ మన సంపదని వేరేవాడు దోసుకుపోతున్నటువంటి విషయాన్ని మీరు లేటుగా ఆలస్యంగా తెలుసుకున్నా ఈ ఉద్యమంలో మెల్లమెల్లగా మీరు భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మీతో పాటు నేను అడుగులు అడిగేస్తా. మన హక్కుల్ని మనం సాధించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలంగాణ ప్రజలకు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, లేకపోతే గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు పర్సనల్గా సపోర్ట్ చేసినటువంటి మీలాంటి జర్నలిస్టు మిత్రులు, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తులు, సామాజిక ఉద్యమకారులు, విద్యార్థి సంఘ నాయకులు, ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకులు, మహిళా సంఘ నాయకులు, మా దగ్గర స్థానికంగా ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు, కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, అక్కలు, అన్నలు, నన్ను ప్రేమించే వాళ్ళు అందరికీ, మా బస్తీ వాసులకు, మా ఊరు వాళ్ళకు అందరికీ పేరు పేరున కులం మతం చూడకుండా నా అక్రమ అరెస్టుని ఖండించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబానికి ఎంతో ధైర్యం ఇచ్చినటువంటి వాళ్ళకు, ముఖ్యంగా మా వీసీకేకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా జయరాజన్న, ప్రజాకవి జయరాజన్నకు, అదేవిధంగా గద్దర్ ఫౌండేషన్ నెంబరు గద్దరన్న కొడుకు సూర్యమన్నకు, ఇలా ఫోన్లు చేసినటువంటి వాళ్ళకు చాలామంది ఫోన్లు ఎత్తలేకపోయాను, ఫోన్లు తీసుకున్నారు. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమంలో మీరు ఇంకా భాగస్వామ్యం కావాలని తెలియజేస్తాను. సో అది రేపటి కోసం న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి శ్యామ్ ఇప్పుడే విడుదలై బయటకు వచ్చాడు. సో అదే మాట్లాడుతున్నాడు. రేపటి రోజున ఈ ఉద్యమం ఇంకా ముందుకు తీసుకెళ్తాం, మాకు న్యాయం జరిగేదాకా కూడా ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి